ఏంటయ్యా గొడవ? ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు? సార్ ఇది కాలేజ్ గొడవ కాదు సార్, మ్యారేజ్ గొడవ. సరే, నేను పక్కింటి పెద్ద ఆయనగా అడుగుతున్నాను, రోజేంటి మీ గొడవ? సార్ గొడవ పడుతుంది, గోల్ చేస్తుంది వాడే సార్. చూసారు సార్ తనకి ఎంత పొగరు, పిల్లలకి ఎంత పొగరు అనుకోదు సార్. ఏమ్మా తప్పే కదా? అలా అడగండి సార్. ఇప్పుడు చెప్పు, ఇడ్లీ చేస్తాను చెప్పు. నేను చెయ్యను. పోన్లేమ్మా, ఈ ఒక్కసారికి చేయొచ్చు కదా. చేయండి సార్. చూసారు సార్, చూసారు అది. నువ్వన్నా ఈసారికి పూరి తినొచ్చు కదా. నేను తినను సార్. మానే కాలేదు నీకా నాకా? చి, 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 ఇంట్లో మనసందరూ పోరా, ఎక్కడికి పోతావు? కడుపు కాలినప్పుడు తిరిగి ఇంటికే వస్తాం. నీ చేసిన పూరి తింటాం అంతే, అదే మాట మీద ఉండవే. ఇడ్లీ కావాలా నీకు? పూరి హలో, నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. కడుపు కాలి నువ్వే తెస్తావు. సిరి సిరి ఉండవే. ఏంటి వా డామినేషన్? సిరి అంటే ఏమనుకుంటున్నాడు? ఏమైంది? ఏమైందా? వాడికి నీతో లవ్ లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి లేకుండా నీతో పిల్లల్ని కన్నాడు. పిల్లలు లేకుండానే వాళ్ళకి పేర్లు కూడా డిసైడ్ చేసి వెళ్ళిపోయాడు. దీన్ని లవ్ అంటారంట్రా? నీ లవ్ లో లవ్ కంటే కొవ్వు ఎక్కువ ఉంది. కరెక్ట్ అన్న. ఈడ ఆ పిల్లని ఏడిపిస్తున్నట్టుంది కానీ లవ్ చేస్తున్నాడు కనపట్ల. ఆ గుంట కాబట్టి కలర్ కొట్టింది, ఇంకోటి అయితే సెంటర్ లో కొట్టింది. చెప్పు. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? పని అయిపోతుంది, టెన్షన్ పడకు. నువ్వు క్లీన్ చేయాల్సిన లిస్ట్ లో ఇంకో కుర్రాడు జాయిన్ అయ్యాడు, లేపేయాలి. డీటెయిల్స్ పంపించు. అన్నా ఈడి కథలో నాకు పెద్ద డౌట్ వచ్చింది, అడగనా? జామైన గంతో మర్డర్ చేయటం, డౌట్ ఉన్న బ్రెయిన్ తో కథ వినటం కష్టం. మరే అడగా. ఏం లేదన్నా, ఇప్పుడు డమ్మీ మమ్మీ డాడీ ఫోటో అతకబెట్టే కదా అక్కడ దీంట్లో చేరాడు. నెల రోజులైన సరే ఆ మమ్మీ డాడీ రాకపోతే అక్కడ ఏం గొడవ తగలేదంటావా? నిజమేరా? బాగా అడిగా. థ్యాంక్స్ అన్న. ఎరా, ఈ ఎదవ అడిగే వరకు ఆ ఎదవ డౌట్ నాకు రాలేదు. ఆ ఎదవతో నీకేం ప్రాబ్లం రాలేదా? ఏంటన్నా హాఫ్ మైండ్ గాడు ఫ్లో లో మెయిన్ స్టోరీ చెప్తుంటే కథ కట్టబడి కామెడీ రాగొడుగుతాడు ఏంటన్నా? ప్రాబ్లం వచ్చిందా లేదా అది చెప్పు. వచ్చింది.